ఇక తరువాతి టాపిక్, లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఏ డెవలప్మెంటల్ ప్రాసెస్. భాషాభ్యసనం కూడా ఒక అభివృద్ధి ప్రక్రియ. భాషాభ్యసనం కూడా ఒక అభివృద్ధి ప్రక్రియ, అంటే కొద్దిగా వికాసం చెందుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క దశలో ఒకలా చిన్నగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఈ స్టేజ్లు ఏంటని అడుగుతున్నాడు. గర్గ్లింగ్ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్, ఈ గర్గ్లింగ్ స్టేజ్ యొక్క వయసు ఎక్కడి నుంచి ఏ మంత్ వరకు ఉన్నదాన్ని గర్గ్లింగ్ స్టేజ్ అంటాం. సింగిల్ వర్డ్ స్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్కడ పిల్లవాడు కూర్చోగలుగుతాడు, నుంచోగలుగుతాడు, ఏ స్టేజ్లో నడవగలుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఈజీగా కోడింగ్ రూపంలో చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ స్టేజ్ గర్గ్లింగ్ స్టేజ్, రెండో స్టేజ్ బాబ్లింగ్ స్టేజ్, మూడో స్టేజ్ సింగిల్ వర్డ్ స్టేజ్, నాలుగో స్టేజ్ 2 వర్డ్ స్టేజ్, ఐదో స్టేజ్ లిస్పింగ్ స్టేజ్, ఆరో స్టేజ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. ఎలా గుర్తుంచుకుంటారో చూడండి. ఇది వరుసలోనే గుర్తుంచుకోవాలి, ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ అనేది. సరేనా? కోడ్ చూసుకోండి. గోబ మీద సింగిల్ ఇచ్చాను అనుకోండి, 2 లిప్స్ సెట్ అవుతాయి. గోబ మీద సింగిల్ ఒకటి ఇస్తే 2 లిప్స్ సెట్ అవుతాయి. కోడ్ గుర్తుంచుకోండి. గోబ మీద సింగిల్ ఇస్తే 2 లిప్స్ సెట్ అవుతాయి. గు అంటే గర్గ్లింగ్ స్టేజ్, బా అంటే బాబ్లింగ్ స్టేజ్, సింగిల్ ఇవ్వడం అంటే ఒకటి ఇస్తే అంటే సింగిల్ వర్డ్ స్టేజ్, 2 లిప్స్, 2 అంటే 2 వర్డ్ స్టేజ్, లిప్స్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన లిస్పింగ్ స్టేజ్, సెట్ అవుతాయి. సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ అడుగుతున్నాడు, ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ అనేది అడుగుతున్నాడు. చూడండి, మళ్ళీ ఇంకొకసారి కోడ్ చూసుకోండి. గోబ మీద సింగిల్ ఇస్తే 2 లిప్స్ సెట్ అవుతాయి. గర్గ్లింగ్ స్టేజ్, బాబ్లింగ్ స్టేజ్, సింగిల్ అవ్వడం అంటే సింగిల్ వర్డ్ స్టేజ్, 2 వర్డ్ స్టేజ్, లిప్స్ అంటే లిస్పింగ్ స్టేజ్, సెట్ అవుతుంది అంటే సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. ఇక గర్గ్లింగ్ స్టేజ్ వచ్చేసి మా శిశువు పుట్టిన దగ్గర నుంచి 6 మంత్స్ వరకు ఉన్నది గర్గ్లింగ్ స్టేజ్. ఈ ఏజ్ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. బాబ్లింగ్ స్టేజ్ వచ్చేసరికి 7 to ఇది 0 to 6 కదా, ఇది 7 to 10 months. సింగిల్ వర్డ్ స్టేజ్ 11 to 18 months. 2 వర్డ్ స్టేజ్ 19 to 24 months. లిస్పింగ్ స్టేజ్ 25 to 36 months, అంటే 3rd year మొత్తం కూడా. నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ 36 to 60 months, అంటే 3rd నుంచి 5th year వరకు ఉన్నది మొత్తం కూడా సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. ఏజెస్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సింగిల్ వర్డ్ స్టేజ్లో శిశువు సిట్ స్టాండ్ అంటే కూర్చోగలుగుతాడు, వాడంతటికి వాడే కూర్చోగలుగుతాడు, నుంచోగలుగుతాడు. ఏ స్టేజ్లో? సింగిల్ వర్డ్ స్టేజ్లో. 11 to 18 months ఉన్నప్పుడు సింగిల్ వర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి శిశువు కూర్చోగలుగుతాడు, నుంచోగలుగుతాడు. ఎలా గుర్తించు? సింగిల్లోనే ఎస్ ఉంది కదా, సిట్ స్టాండ్, ఎస్లు ఉన్నాయి కదా, ఎస్ఎస్ఎస్. సింగిల్ వర్డ్ స్టేజ్లో శిశువు కూర్చోగలుగుతాడు, నుంచోగలుగుతాడు. నెక్స్ట్ 2 వర్డ్ స్టేజ్. 2 వర్డ్ స్టేజ్ ఎప్పటి నుంచి? 19 to 24 months. ఈ 2 వర్డ్ స్టేజ్లో శిశువు నడవగలుగుతాడు. 2లోనే డబ్ల్యూ, సింగిల్లో ఎస్ ఉంది కాబట్టి సిట్ టు స్టాండ్, 2లో డబ్ల్యూ ఉంది కాబట్టి ఇక్కడ వాక్, నడవగలుగుతాడు 2 వర్డ్ స్టేజ్లో. లిస్పింగ్ స్టేజ్లో ఇక్కడ 25 to 36, 3rd yearకి వచ్చేసాడంటే ఆ పిల్లోడు అందరి మీద ఇసుక్కుంటూ ఉంటాడు, అన్నిటినీ గిరాటేస్తూ ఉంటాడు. బాగున్న వాటిని టీవీ రిమోట్లని, వాడికి దొరికిన సెల్ ఫోన్లు దొరికినట్టు విసిరేస్తూ ఉంటాడు 3rd yearలో. ఎందుకంటే 3వ సంవత్సరం వచ్చేసరికి వాడి మూడు బాగోదు, అన్నీ విసిరేస్తూ ఉంటాడు. 25 to అంటే 3వ సంవత్సరం, 2 సంవత్సరాలు, 24 నెలలు నిండిపోయినాయి, 2 సంవత్సరాలు, 25వ నెలకు వచ్చాడు. ఇక 3వ సంవత్సరంకి వచ్చేసరికి లిస్పింగ్ స్టేజ్కి వచ్చేసరికి వాడి మూడు బాగోదు, అన్నిటినీ విసిరేస్తూ ఉంటాడు, ఇక పగలగొట్టేస్తూ ఉంటాడు. త్రో ద థింగ్స్ ఎక్కడ? లిస్పింగ్ స్టేజ్లో. నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్లో, ఇక చివరి స్టేజ్ కదా, 3వ సంవత్సరం నుంచి, 3వ సంవత్సరం నిండిన తర్వాత 4వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు. ఈ స్టేజ్లో ఏం చేస్తున్నాడు వీడు? ఈట్, తినగలుగుతాడు, వాడంతటికి వాడే తినగలుగుతాడు, షర్ట్లు బటన్లు పెట్టుకోగలుగుతాడు, తర్వాత చెప్పుల్ని వాడంతటి వాడే స్వయంగా వేసుకోగలుగుతాడు. ఎక్కడ? ఇక లాస్ట్ స్టేజ్ సెంటెన్స్ ఫార్మేషన్, వాక్య నిర్మాణ దశ. వాడంతటికి వాడే వాక్యాలను నిర్మిస్తూ ఉంటాడు. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్లో ఏం చేస్తాడు వాడు? వాడంతటికి వాడే తింటాడు, షర్ట్కి బటన్ వేసుకోగలుగుతాడు, వాడంతటి వాడే స్లిప్పర్స్ చెప్పులను కూడా వేసుకోగలుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా బిట్స్ వస్తున్నాయి చూసుకోండి. ఈ స్టేజెస్ గోబ మీద సింగిల్ ఇస్తే 2 లిప్స్ సెట్ అయినాయి. 0 to 6 months, 7 to 10 months, 11 to 18 months,
19 to 24, 25 to 36, 36 to 60 months. ఇక సింగిల్ వార్డ్ స్టేజ్లో ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ సిట్ స్టాండ్ కూర్చోగలుగుతాడు, నుంచోగలుగుతాడు. 2 వార్డ్ స్టేజ్లో డబ్ల్యూ ఉంది కాబట్టి ఇక్కడ పిల్లవాడు నడవగలుగుతాడు. ఏ స్టేజ్లో? 2 వార్డ్ స్టేజ్లో. నెక్స్ట్ 2 వార్డ్ స్టేజ్లో 2 కాళ్ళ మీద నడుస్తాడు. 2 వార్డ్ స్టేజ్లో 2 కాళ్ళ మీద నడుస్తాడు అని గుర్తుంచుకోండి. లిస్పింగ్ స్టేజ్లో త్రో ద థింగ్స్ ఇక్కడ 3 సంవత్సరం నుంచి వాడికి 3 బాగోదు, విసిరేస్తూ ఉంటాడు. లిస్పింగ్ స్టేజ్లో త్రో ద థింగ్స్ అంటే విసిరేస్తాడు వస్తువుల్ని. సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్లకి చివరి దశలో వాడు ఏం చేయగలుగుతాడు? తింటాడు, షర్టుకు బటన్లు వేసుకుంటాడు, ఆ చెప్పుల్ని కూడా వేసుకోగలుగుతాడు. సో